అందరికీ నమస్తే. లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేసింది. ఊహించినట్లుగానే అందరూ అనుకుంటున్నట్లుగానే బీజేపీకి 8, కాంగ్రెస్కి 8, ఎంఐఎంకి 1, బీఆర్ఎస్కు 0 సీట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య కొంత ఒక సీటు బీజేపీకి ఎక్కువ రావడమా లేకపోతే కాంగ్రెస్కి ఎక్కువ రావడమా ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. కానీ ఈ రెండు సమానంగా రావు అనేది చాలామందిలో అభిప్రాయం ఉండే. ఎందుకంటే ఈ టైట్ ఫైట్ ఉన్న దగ్గర రిజల్ట్ని ఎవరు చెప్పలేని సిచ్యువేషన్. ఈ టైట్ ఫైట్ ఉన్న దగ్గర కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ గెలుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ప్లస్ ఈ రెండు పార్టీలు డబుల్ డిజిట్ కోసం కన్నేసినాయి. ఖచ్చితంగా 10 సీట్లు గెలుస్తామని బీజేపీ, 12 సీట్లు గెలుస్తామని బీజేపీ, లేదు 9 నుంచి 12 సీట్లు ఈజీగా కాంగ్రెస్కి వస్తాయని రేవంత్ రెడ్డి గారు, మిగతా నేతలు, కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా కొంత నడిచింది. ఇంకా మధ్యలో బీఆర్ఎస్ కూడా వచ్చి మేము కూడా 12 సీట్లు గెలుస్తాం, మా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అని తప్పు, ఖచ్చితంగా మేము కూడా 10 నుంచి 12 సీట్లు వస్తాయి, ఇట్లాంటి చర్చలు లేకపోతే ఇట్లాంటి టాక్ అంతా కూడా బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చింది. బహిరంగంగానే ప్రకటించారు ఆ విషయాన్ని. రిజల్ట్ దానికి కొంత డిఫరెంట్గా ఓట్స్ బీజేపీకి కాంగ్రెస్కు సమానంగా వచ్చినాయి. ఒక సీటు బీజేపీకి ఎక్కువ రాలి, ఒక సీటు కాంగ్రెస్కి ఎక్కువ రాలి, బీఆర్ఎస్కు 0 అయింది. అసలు ఏమైంది తెలంగాణ ఎలక్షన్స్లో ఏమైంది? లోక్సభ ఎలక్షన్స్లో కొద్ది డిఫరెన్స్ కనిపించింది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీకి 8 అసెంబ్లీ స్థానాలే వచ్చినాయి, బీఆర్ఎస్కు 39 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్ 64 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. మరి ఎందుకు ఎక్కడ డిఫరెన్స్ కొట్టింది? నిజంగానే అసెంబ్లీ ఎలక్షన్స్ తప్పుడుతో పోలిస్తే కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు రావాలి, బీజేపీకి వచ్చిన అసెంబ్లీ సీట్ల పొజిషన్తో చూస్తే బీజేపీకి చాలా తక్కువ సీట్లు రావాలి. బీఆర్ఎస్కు 39 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి కాబట్టి మీడియంగా సీట్లు రావాలి. కానీ ఇక్కడ 4th ప్లేస్కి పోయింది బీఆర్ఎస్, 3rd ప్లేస్ ఎంఐఎం స్టేట్లో. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు ఇట్లా అయింది అంటే చాలా అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ కంప్లీట్గా నేషనల్ పర్సెప్షన్లో జరిగింది. నేషనల్ పర్సెప్షన్ అంటే ఇది జాతీయ ఎన్నికలు, ఇవి లోకల్ ఎలక్షన్స్ కావు, రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ కావు అనేది చాలామందిలో చదువుకోని మహిళలు కూడా చెప్పగలిగినారు. ఊళ్ళలో ఉండే గ్రామీణ మహిళలు కూడా పువ్వు గుర్తుకేసినాం అని చెప్పగలిగినారు బహిరంగంగానే. అంటే ఇవి మోడీ ఎలక్షన్స్, మోడీ ప్రధాని అవుతారు, ఇవి వేస్తే ఓటు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఒకప్పుడు ఏంటంటే 2 ఎలక్షన్స్ కామన్గా ఉంటాయి. మనకు 2014 మనకు లాస్ట్ చూసినాం, అంతకుముందు చాలాసార్లు అట్టే జరిగింది. అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఎలక్షన్స్ ఉంటాయి. అసలు ఈ జాతీయ స్థాయి ఎలక్షన్స్ అనేది కూడా ఉండదు. అప్పుడు పోయినప్పుడు ఏంటంటే ఒక ఓటు వాళ్ళకు, ఒక ఓటు వీళ్ళకు, ఏదైతే 2 ఫోర్సబుల్ పార్టీస్ ఉంటాయో ఆ ఫోర్సబుల్ పార్టీకి ఒక ఓటు వాళ్ళకి ఏంటి, ఒక ఓటు వీళ్ళకి ఏంటి అని అంటూ ఉంటారు. అంతేగాని ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాబట్టి వీళ్ళకి వేయాలి, ఇది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి వీళ్ళకి అంత ఉండేది కాదు చైతన్యం. కానీ డిఫరెన్స్ వచ్చినాక 2 ఎలక్షన్స్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ 2018 నుంచి చూస్తూ వస్తున్నాం. 2018 ఎలక్షన్స్ అప్పుడు ఇవి కేసీఆర్ ఎలక్షన్స్ అన్నారు, 2019కి పోయేసరికి ఇవి మోడీ ఎలక్షన్స్ అన్నారు అప్పుడే. ప్లస్ ఇప్పుడు కూడా సేమ్, మొన్న జరిగిన ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడేమో మోడీ ఎలక్షన్స్ అని చెప్పగలిగినారు అందరూ. అట్లా నేషనల్ పర్సెప్షన్లో ఎలక్షన్ జరిగింది. నేషనల్ పర్సెప్షన్లో జరిగినప్పుడు మోడీ ప్రధాని కావాలని దేశమంతా ఎక్కడ గాలి ఉందో లేదో తెలియదు, కానీ తెలంగాణలో ఒక గాలి వచ్చింది. తెలంగాణలో ఖచ్చితంగా మోడీ గెలవాలి, మోడీ ప్రధాని కావాలి, కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి నేషనల్లో, అక్కడ ఇండియా టీం గెలవదు, వీళ్ళు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా మళ్ళీ 3వ సారి బీజేపీ వస్తుంది అనే చర్చ ఎందుకో పల్లెటూరులో కింద గ్రౌండ్ స్థాయికి కూడా పోయింది. చాలా పల్లెటూరులలో 100 ఓట్లు కూడా రాని పల్లెటూరులో 400-500 ఓట్లు పడ్డాయి. మొత్తం 1000 ఓట్లు ఉన్న పల్లెటూరు అని చెప్పేది, ఒక పల్లెటూరులో 1000 ఉంటే అసలు మామూలుగా అయితే డిపాజిట్లు కూడా రాలేదు. చాలా కాన్స్టిట్యున్సీలలో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో బీజేపీకి డిపాజిట్ రాలేదు. అట్లాంటి కాన్స్టిట్యున్సీల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మమనార్ పార్లమెంట్ తీసుకోండి, మమనార్ పార్లమెంట్లో బీజేపీకి డిపాజిట్ రాలేదు. నాగర్కర్నూలు పార్లమెంట్లో బీజేపీకి డిపాజిట్ రాలేదు, కానీ గట్టి పోటీ ఇచ్చింది నాగర్కర్నూలులో. నల్గొండలో 2nd ప్లేస్లో ఉన్నట్టుంది బీజేపీ. నల్గొండలో బీజేపీ ఎక్కడిది? అదే అందుకే అంటున్నాను, నేషనల్ పర్సెప్షన్లో జరిగిన ఎలక్షన్ ఒకటి. ప్లస్ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ను ఓడించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే 2023లో జరిగిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించింది. తర్వాత ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్య కొంత ఈ 6 నెలలకెళ్ళి డిస్ట్రిబ్యూషన్ మనం చూస్తూనే ఉన్నాం. కింద గ్రౌండ్ స్థాయిలో, ముఖ్యంగా పైన ఓన్లీ మాట్లాడుకుంటారు కానీ కింద కొట్టుకోవడము, తిట్టుకోవడము, చంపుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ మీద కసితో ఉన్నది. మేము గెలవకపోయినా సరే కనీసం వీళ్ళని ఓడించాలన్న ఒక కసి క్యాడర్లో కనిపించింది, కార్యకర్తల్లో కనిపించింది. బీఆర్ఎస్ సింపథైజర్స్ కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాళ్ళ ఓటు బీజేపీకి ఇచ్చిన కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఒకవేళ ఫోర్స్గా ఉంటే, ఇప్పుడు చెవిల లాంటి కాన్స్టిట్యున్సీలో ఫోర్స్గా అనిపిస్తే ఆ ఓటు అడ్డేసిండ్రు. మన మమనార్ లాంటి కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఫోర్స్ ఉంది, కాంగ్రెస్ను ఓడించే ఫోర్స్గా కనిపించినప్పుడు వాళ్ళకి ఓటు వేసిండ్రు.
ఇట్లా ఎక్కడ చూసినా డైవర్ట్ బీఆర్ఎస్ ఓట్లు బాగా డైవర్ట్ అయిపోయినాయి. ఇది నేషనల్ ఎలక్షనే నిజంగానే బీఆర్ఎస్కి ఓటు వేయడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చేది ఏం లేదు, కనీసం బీజేపీకి వేస్తే కాంగ్రెస్ ఓడించవచ్చు అన్న అభిప్రాయం చాలామందిలో వినిపించింది. ఈ రెండు కారణాలతోన బీజేపీకి అనూహ్యంగా ఫలితాలు వచ్చినాయి. ఇంకా కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా అదృతతో ఓట్లు ఇచ్చినారు యూత్ అంతా కూడా. ఆ యూత్ అంతా కూడా కాంగ్రెస్ నుంచి స్కిప్ అయిపోయింది. ఎందుకంటే ఇది కేవలం అసెంబ్లీ వరకు మాత్రమే, పార్లమెంట్ బీజేపీకి వెళ్ళి మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయినామని చాలామంది చెప్పినారు. ప్లస్ ఈ 5 monthsలో కాంగ్రెస్ అనుకున్న ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత రావడం, కాంగ్రెస్ మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, కాంగ్రెస్ క్యాడరే పనిచేయలేదు చాలా కాన్స్టిట్యున్సీల్లో. మాకేమొచ్చింది, మేము అసెంబ్లీలో కొట్లాడితే మాకేమైనా ఇచ్చిండ్రా, వేరే వాళ్ళు ఎవరెవరో వేరే పార్టీలకు వెళ్ళి టీడీపీకి వెళ్ళి చాలామంది వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారు, ఇప్పుడు వాళ్ళకు వస్తున్నాయి పదవులు, మాకేం వచ్చినాయి, అంత ఉత్సాహంగా పనిచేయలేదు కాంగ్రెస్ క్యాడర్ చాలా కాన్స్టిట్యున్సీలలో. ఇవి కాంగ్రెస్కు కొంత బలాన్ని తగ్గించినాయి. లేకపోతే కాంగ్రెస్ డబుల్ డిజిట్ ఈజీగా వచ్చేది. కొంత రేవంత్ రెడ్డి చేసిన తప్పులు అభ్యర్థుల విషయంలో అనవసరంగా ఇప్పుడు చేవెళ్లలో గెలిచే అవకాశం ఉన్న సునీతారెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో ఇవ్వడం అదొక మైనస్ అయింది. దాన నాగేందర్ని తీసుకొచ్చి సికింద్రాబాద్లో పోటీయించడం అదొక రాంగ్ స్టెప్ లాగా కనిపించింది. దాన నాగేందర్ ఖైరదాబాద్లో గెలవడం ఎక్కువ అనుకుంటే ఖైరదాబాద్లోనే ఆయన ఓట్లు పడిన సిచ్యువేషన్లో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, అదొక రాంగ్ ఇండికేషన్స్ పోయినాయి. ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. అందుకే ఈ ఎలక్షన్ అంతా కూడా నేషనల్ పర్సెప్షన్లో జరగడం, బీఆర్ఎస్కి ఆర్డర్ అంతా డైవర్ట్ కావడం, రేవంత్ రెడ్డి చేసిన కొన్ని మిస్టేక్స్ ఇవన్నీ కలిపి రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్ చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, ఈ ఎలక్షన్ నేషనల్ పర్సెప్షన్ జరిగింది కాబట్టి ఇట్లాంటి రిజల్ట్ ఉంది. వాళ్ళు నేషనల్ పర్సెప్షన్ కాకపోతే రిజల్ట్ ఇంకొక లాగా ఉంటుంది. మళ్ళీ రేపు జరగబోయే ఎలక్షన్స్ ఇంకో లాగా ఉండొచ్చు. లోక్సభలో బీజేపీకి ఓటేసిన యూత్ అంతా కూడా మళ్ళీ రేపు లోకల్ ఎలక్షన్ వస్తే మళ్ళీ బీజేపీకి వేస్తారా, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ. కాబట్టి ఈ ఎలక్షన్ వరకు మాత్రమే మనం చూస్తే ఇది నేషనల్ పర్సెప్షన్లో జరిగిన ఎలక్షన్. 100% మోడీ ప్రధాని కావాలన్న ఒక వాదన, కోరిక తెలంగాణలో బాగా వినిపించింది. ఎందుకో తెలియదు, అది బాగా వ్యాపించింది తెలంగాణ గ్రౌండ్లో. చిన్న మారుమూల గ్రామాల్లో కూడా పెన్షన్ తీసుకునే అవ్వాలి కూడా పువ్వు గుర్తు కొట్టేసామని చెప్తున్నారంటే ఆ గాలి అక్కడ దాకా పోయిందని చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.